మళ్ళీ ఆదివారం రావాలని అనుకుంటా. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. అక్కడికి వెళ్ళాక కూడా నా డ్యూటీ నాకే మిగిల్చారు అక్కడ కూడా. సో ఎక్కడికి వెళ్ళినా నా డ్యూటీ నాకే ఉంటుంది. అంటే దేవుడు ఇచ్చిన కృపగా భావిస్తాను నేను. అది నా గొప్పతనమే కాదు, నేను అయోగ్యురాన్ని, అపాత్రురాన్ని. వాస్తవానికి ఇది ఒక అనుకోకుండా దేవుడు నడిపించాడు. నేను నిన్న చిన్న పని మీద రావడం, సరే ఎలాగో వచ్చావు కదా ఆదివారం ఎక్కడుండు అని అక్కడ వెళ్ళడం, నేను కూడా ఆగిపోయాను. కాబట్టి మరి అవకాశం ఇచ్చినటువంటి దయచేసి నాకు ప్రత్యేక వందనాలు. చిన్న వాక్యం చూసుకుందాము, దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల సర్వశక్తి నిశ్చయమే పరిశుద్ధ నామములో మీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ సన్నిధికి నడిపించారు. దేవా అయోగ్యంగా మీరు ఏర్పాటు చేస్తున్నాం. మీకు మీ పరిశుద్ధుల మధ్యలో ఈ రీతిగా ప్రభువైనా అనేక దినాల తర్వాత కలుసుకోవడానికి చూపిన కృపను బట్టి మీకు వందనాలు ఇస్తారు. పరిచయం దీవించండి, పరిచయం దీవించండి, దయచేయండి దీవించండి. లేవా నాయన వినగలిగే చెవిని గ్రహించగలిగిన మనసు దయచు. నన్ను పరిశుద్ధపరచని, పవిత్రపరచని, నా నోటికి కూడగా ఉంది. నాయన మాట్లాడినది నేను కాదు, కానీ మీరు మాట్లాడి ప్రభు బిడ్డల హృదయాలు తప్పరలు చేయండి. నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ, సంస్థను మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసు నామములో వచ్చిన తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 20వ అధ్యాయం ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం నుండి చూద్దాం. క్రొత్త నిబంధనలో 21వ పేజీ, 29. వారు ఎరుకో నుండి వెళ్ళిచుండగా యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడగగా, వారు ప్రభువా మా కన్నులు తెరవవలెననిది. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళారు. ఇక్కడ మరి ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో మరి అనేకమైనటువంటి ప్రాంతాలు ఆయన తిరుగుతూ పరిచయం చేస్తూ, మరి అనేక మంది రోగులను స్వస్థపరుస్తూ, మరి అనేక యొక్క అద్భుతాలు చేస్తూ వస్తున్నారు. అయితే ప్రభు యొక్క శక్తిని పొందుకోవడానికి లేదా ఆయన నుండి మేలు పొందుకోవడానికి ఎప్పుడు కూడా ఆయన వెంట పెద్ద జన సమూహము తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఇదిగో అయ్యా మా అబ్బాయికి బాగాలేదు, మా అమ్మకి బాగాలేదు, మా చెల్లికి బాగాలేదు అని ఎప్పుడు జనం ఆయన వెంటే ఉండేవాళ్ళట. అయితే ఇక్కడ ఒక ఇద్దరు గుడ్డి వాళ్ళు కనబడతారు. వారు ఎక్కడున్నారు? త్రోవ ప్రక్కన ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు జనసమూహంలో ఉన్నారా, త్రోవ ప్రక్కన ఉన్నారా? జనసమూహంతో ఉన్నారా? లేరు. ఇప్పుడు వీళ్ళు రోడ్డు పక్కన కూర్చుని అడుగుతున్నారు అనుకుందాం. ఇప్పుడు యేసు ఆ మార్గంలో వెళ్ళిచున్నాడని విని వీళ్ళకి కళ్ళు కనబడవు. యేసయ్య అంటున్నాడో, వస్తున్నాడో, ఉన్నాడో లేదో వీళ్ళకేమైనా కళ్ళు కనబడతాయా? కనబడవు. కాబట్టి వీళ్ళకి పని చేసేది ఏమిటి? కేవలం చెవులు మాత్రమే పనిచేస్తాయి. అప్పుడు ఏం జరిగింది? విన్నారట. విని మౌనంగా ఉండలా. ఏం చేశారు? ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని ఏం చేశారు? స్లోగా పిలవచ్చుగా, పిలవకూడదా? చెప్పాలి. వినబడదు కాబట్టి కేకలు వేశారు. సరే కేకలు వేశారు అనుకుందాం. సాధారణంగా మనం ఎప్పుడెప్పుడు కేకలు వేస్తాం? ఆపద వచ్చినప్పుడు కేకలు వేస్తాం. అయ్యా రక్షించండి అని. ఇంకా వెరీ గుడ్. కోపం వచ్చినప్పుడు కేక వేస్తాం. ఇంకా ఇంకెప్పుడు అమ్మా? బాగా ఆనందం వచ్చినప్పుడు కేకలు వేస్తాం. ఇంకా చెప్పాలి.
పిల్లలు అల్లరి చేసినప్పుడు అరుస్తాం. ఇంకా తల్లిదండ్రులు పోట్లాడతాం. కుటుంబరావు గారు ఆటోలో చేయి బయటికి పెడతావా, లోపలమ్మా అదే కొంచెం ఈ 2-3 సార్లు చెప్పినా పెట్టలేదు అనుకో, ఏం చెప్తావు? అది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భాల్లో మన వాయిస్ బయటికి వస్తుంది. అందరికీ అన్ని సందర్భాల్లో రావాలని లేదు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భాల్లో బయటకు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏ సందర్భంలో కేకలు వేశారు? ఎందుకోసం కేకలు వేశారు? ప్రభువా మమ్మను కరుణింపుము. ఎందుకు వీళ్ళు చూసారా ప్రభు వెళ్తున్నాడని? చూసారా? చూడలేదు. కానీ వాళ్ళు వీళ్ళు చెప్పుకున్నారు, అరే యేసు ప్రభు దారిలో వెళ్తున్నారట, ఈ దారిలో వస్తున్నాడంటరా అని ఏం చేశారు? ఇప్పుడు ఒక మాట మాట్లాడుకుందాం. మనకందరికీ కళ్ళు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? కళ్ళు చెవులు 2 ఉన్నాయి. ఇంతకీ మరి ఇక్కడికి వచ్చినప్పుడు కళ్ళతో వింటున్నావా వాక్యం, చెవులతో వింటున్నావా? కళ్ళతో చూస్తూ చెవులతో వింటున్నాం. మరి చెవులతో విన్న వాక్యం లోపలికి ఎందుకు వెళ్ళట్లా? చెప్పాలి. లోపల ఇంకొకడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఈ చెవులు ఏం చేస్తాడు? దేవుని సన్నిధి దేవుని ఆలయంలో ఉందని, ఆయన మనకు ఉన్నాడని మనం ఏం చేయాలంట? నమ్మాలి కదా. నమ్మినప్పుడు ఏం చేస్తాం? మన చెవులు ఏం చేస్తామండి? చెవులు తెరుచుకుని దేవుడు ఏం చెప్తున్నాడో. సరే, మీ అందరికి ఒక చిన్న ప్రశ్న. 2025లో 53-54 ఆదివారాలు వచ్చాయి కదా, ఒక్క ఆదివారం వాక్యమైనా మీకు గుర్తుందా? చెప్పండి. ఒక్క ఆదివారం వాక్యమైనా గుర్తుందా? హలో, కరెంట్ పోతుంది వచ్చేసింది. రాజా నీకు వచ్చిన వాళ్ళు. హలో, సరే అందరూ మాక్సిమం ఆదివారం, సరే బుధవారం శనివారం పక్కన పెడితే ఆదివారం అందరం ఏం చేస్తాం? చలైనా మనసైనా దారి కనపడిపోయినా ఎక్కడొకట కోటేశ్వరావుకి బదిలాడి ఏం చేస్తాం? 7 లోపు మందిరంలో కాపాడుతాం. అసలు ఎంత మనుషులు. సరే వచ్చాం. ఇంతకీ 53 ఆదివారాల్లో ఒక ఆదివారం మాత్రమే గుర్తుందా? ఇప్పుడు బ్రదర్ చెప్పండి, సంపత్ గారు. అది మన చెవులు ఏమైనాయి? ఉన్నాయా లేవా? ఆత్మీయ చెవులు, దేవుని స్వరము వినే చెవులు మనకు కావాలి. దేవుడు చెవులు కళ్ళు ఎందుకు ఇచ్చాడంటే, చాలా మందికి కళ్ళు ఇవ్వరా. అది దేవుడు సృష్టి. ప్రకృతిలో చేసిన దేవుడు కదా. ఆయన సృష్టించింది కూడా దేవుడే, మనల్ని సృష్టించింది దేవుడే. కానీ దేవుడు మనకు అన్ని అవయవాలు పని చేయగలిగినటువంటి కృపను ఇచ్చాడు. వాళ్ళకి ఇవ్వరా. కానీ వాళ్ళు ఏం చేశారు? వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుంటారు. అయ్యా కంటిన్యూ మీరు పెట్టేసి గొడవ ఉండదు. నమస్తే వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు మనకు ఏ చెవులు ఉండాలంటే వినే చెవులు ఉండాలి. దారిన వెళుతున్నటువంటి మాటలు వినే వాళ్ళంత కేకలు వేస్తే ప్రతి ఆదివారం, బుధవారం, శనివారం కూర్చోబెట్టి దైవజనులు సిద్ధపడి వాక్యం అందిస్తున్నప్పుడు మనం ఇంకెంత గట్టిగా కేక వేయాలి. ప్రార్థన అనగానే మన నోరు ఎందుకని? దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే, మనకి చెవు ఉంటే ఈ నోరు పనిచేస్తుంది. నా మాట అర్థమైందా? వినే చెవి ఉంటే స్పందించే హృదయం కూడా ఉంటుంది. వినకపోతే, మాట వినకపోతే, వాక్యానికి చెవి ఇవ్వకపోతే
మన హృదయంలో ఆ వాక్యము పనిచేయదు. మనం ఎందుకని ప్రార్థన చేయలేకపోతున్నాం? ప్రార్థన చేయండి అని వాక్యం అవ్వగానే మనకి చెప్పగానే అయ్యే వారమంతతోడే ఉన్నాయి పాపం అక్కడ గంట సేపు చెప్తారు. ఈ వాక్యం అంతా ఏమైపోయింది? వారమంతా తోడై ఉండకుండానే నువ్వు ఇక్కడికి వచ్చేసావా? కాదు కదా. మన ప్రభువుకు మన అక్కర్లేంటో అన్ని తెలుసు. కానీ మనలో ఏముండదంటే సరి చేసుకునే మనసు. చాలా సార్లు దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని వాక్యం వింటాము, మనకి చెవుల్లోకి వెళుతుంది, కానీ అది ఎక్కడి వరకు వెళ్ళదు? హృదయ లోతుల్లోనికి వెళ్ళదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే. ఒకవేళ గ్రహిస్తే ఏం చేస్తాం? వెంటనే ప్రతిస్పందించి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాము అంటే దేవుని వాక్యానికి మన హృదయాల్లో చోటు ఉండట్లేదు. ఎప్పుడైతే దేవుని మాటకు, దేవుని వాక్యానికి మన హృదయాల్లో చోటు ఉంటుందో ఆటోమేటిక్ గా దేవుని వాక్యం మన హృదయాల్లో పనిచేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు మనం మౌనంగా ఉండమన్నా ఉండలేము. ఏదో ఒక లోటు, ఏదో ఒక వెలితి, ఏదో ఒక పొరపాటు మనకి వెంటనే అర్థమవుతుంది. యేసు ప్రభు వస్తున్నాడు ఆ దారిలో అనగానే వారి యొక్క లోటు వారు గ్రహించగలిగారు. మనం గుడ్డివారం కదా, ఈ ప్రాంతంలో యేసు ప్రభు వస్తున్నారు కదా, మనకి ఏమైనా మేలు చేస్తారు. ఇదిగో నేను మందిరానికి వచ్చాను కదా, నా హృదయ స్థితి ఇలా ఉంది కదా, నా హృదయ స్థితి సరిగా లేదు కదా, ఈ వారంలో నేను ఈ విషయంలో తప్పిపోయాను కదా, దేవుని యొక్క మాటలు ఈ సన్నిధికి వచ్చినప్పుడు నాకు వినబడుతుంది కదా, కాబట్టి నేను నా లోటును సరి చేసుకోవాలి అనే మనసు మనకు వచ్చినప్పుడు వారికి లాగా మనం కూడా ఏం చేస్తాం? నోరు తెచ్చి దేవుని సన్నిధిలో ఏం చేస్తాం? కేకలేస్తాం. కేక వేయట్లేదు అంటే మన లోటు మనకు అర్థము కాలేదు. మన యొక్క హృదయ స్థితి మనకు అర్థమైనప్పుడు మౌనంగా ఉండడం మనకు వల్ల కాదు. ఒక అనారోగ్యం వచ్చింది అనుకుందాం, లేదా ఒక ఏదైనా సమస్య వచ్చింది అనుకుందాం. హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటామా? కనీసం టాబ్లెట్ వేసుకోకుండా ఉంటామా? ఒక 2 రోజులు స్వంత వైద్యం చేసుకున్నాం, తగ్గలేదు, 3వ రోజుకే ఏం చేస్తాం? మన అవసరం, ఆరోగ్య అవసరం మనకు అర్థమైంది. ఓకే, నా పరిస్థితి బాగాలేదు, నేను ఇలా ఉండడం కరెక్ట్ కాదు, నేను ఇక్కడ ఉండడం క్షేమం కాదు, నేను వెంటనే వైద్యం దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటేనే నేను బాగుపడతాను. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ఆత్మీయ లోటు మనకు అర్థము అవ్వాలి. ఏ అవసరం కోసం మనం ఇక్కడికి వస్తున్నాం? ఏదో మనకు వచ్చినటువంటి అప్పుల బాధలు తీరడానికి వస్తున్నామా? లేకపోతే అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవడానికి వస్తున్నామా? లేకపోతే ఇంకా దేనికైనా వస్తున్నామా? లేకపోతే మన ఆత్మీయ లోటును సరి చేసుకోవడానికి దేవుని సన్నిధికి వస్తున్నామా? దేని కొరకు వస్తున్నాం? ఎవరికి వారిని ప్రశ్న వేసుకున్నాం. వచ్చిన మనం ఏం చేస్తున్నాం? వచ్చిన మనం ఏమి నేర్చుకుంటున్నాం? ఏమి వింటున్నాం? ఏమి గ్రహిస్తున్నాం? ఏమి మనం పొందుకుని ఇక్కడ నుండి వెళ్తున్నాం? మన నోరు ఎందుకని మౌనంగా ఉండిపోతున్నాయి? ఎన్ని సంవత్సరాలు ఎలా కొనసాగుదాం చెప్పండి? 2026లో అయినా క్యాట్ వేయడం మనం ప్రారంభించాలి. ఇప్పుడు వీళ్ళు క్యాన్లు వేస్తుంటే ఈ పక్కన వాళ్ళందరూ ఏమంటున్నారు? ఊరకుండునే నోరు మూసుకోండి అంటున్నారు. వీళ్ళకి ఏమైనా అవసరం ఉందా నోరు మూసుకోమని చెప్పడానికి? మౌనంగా ఉండమని చెప్పడానికి వీళ్ళకి ఏమైనా హక్కు ఉందా? కొని వాళ్ళని వీళ్ళు ఏమైనా పోషిస్తున్నారా? తీసుకొచ్చి ప్రభు దగ్గరికి ఏమైనా తీసుకొచ్చారా? అయ్యో ప్రభు గుడ్డివారు, ప్రభు బాగు చేస్తాడంటే వీళ్ళు ఏమైనా హెల్ప్ చేయాల్సింది పోయి ఏమన్నా నోటి. అవును ప్రియ విశ్వాసి, ఎన్నిసార్లు తోటి విశ్వాసం నోరు మూయడానికి ప్రయత్నించావు? తోటి విశ్వాసం ఏదైనా చేస్తున్నప్పుడు, ఏదైనా ముందుకు వస్తున్నప్పుడు, లేదా వారు ఏదైనా ప్రోత్సహించబడినప్పుడు ఎన్నిసార్లు వారిని వెనక్కి లాగావు? ఎన్నిసార్లు వారిని ఆపేశావు? నీకే పర్లేదా? అక్కడ చాలా మంది నువ్వే ఎలా ఏంటి, నీకే పట్టిందా, నీకే కావాలా అని
బలపరుచుకోవాలి, ఒకరిని ఒకరము పురిగొల్పుకోవాలి, ఒకరిని ఒకరము దేవుని సన్నిధిలో ముందుకు నడిపించుకోగలగాలి. చేస్తున్నవన్నీ చేయని అడ్డుపడవాకు, మేలు పొందేవారిని పొందని అడ్డుపడవాకు. నీ చేతనైతే ఈ గుడ్డోళ్ళు ఏం చేయొచ్చు, కళ్ళు బాగానే ఉన్నాయిగా, అరే కేకలే బాగుంటాం, నేను తీసుకెళ్తాం రండి అని అనొచ్చానకూడదాం. ఎదుటి విశ్వాసికి మేలు చేసే హృదయం మనకి, మనం మేలు పొందడమే కాదు, మనకి దేవుడు అన్ని ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు అనుకుందాం, కానీ ఎదుటి వారు కూడా మేలు పొందాలనేటువంటి హృదయం మనకి కావాలి. మా అమ్మాయి మన విడిచిపెట్టొచ్చాడు దేవుడు, పరలోకంలో ఉండడం చేతగాలి దానికి ఎందుకు రావాలి, ఎందుకు సిలువ మీద ప్రాణం పెట్టాలి, ఎందుకు మేకలు కొట్టించుకోవాలి, ఎందుకు రక్తం కార్చాలి, ఎందుకోసం నీ నా పాపం నిమిత్తము మన కొరకు ఆయన బలైపోయాడు, మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడు, మన కొరకు మరణించాడు, మన కొరకు ఆఖరి పట్టు వరకు తన రక్తాన్ని కార్చాడే. ఆ రక్తంలో కడుగుపడ్డాను అని చెప్పుకుంటున్న నీవు నేను ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలి? ప్రభు మనసు మనలో కొంచెమన్నా ఉంటుందా? ఇదిగో ఈ విశ్వాసాత్మీయంగా వెనకబడిపోయింది కదా, కొంచెం వెళ్ళి పురుగొల్పుదాం. ఈ విశ్వాసి ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయింది కదా, కొంచెం దగ్గరికి వెళ్ళి ప్రోత్సహిద్దాం, ప్రార్థన చేద్దాం. 2025లో ఒక్కసారన్నా ఎవరైనా ఈ పని చేశారా? ఇంతకు మనం విశ్వాసులమా చెప్పండి. 2025లో నేను ఫలానా విశ్వాసి ఈ పరిస్థితుల్లో ఉండగా ప్రోత్సహించాను అనేటువంటి సాక్ష్యం మన దగ్గర ఏదైనా ఉందా? లేదు. ఈ పరిస్థితుల్లో నేను ఇలాగా నిలబడ్డాను, దేవుని పని కొరకు నా పనిని నా చేతిని కలిపాను అనేటువంటి సాక్ష్యం ఏదైనా మనకుందా? సంవత్సరాలు విశ్వాసులుగానే గడిచిపోతున్నాయి, సంవత్సరాలు దేవుని నుండి మేలు పొందుకుంటానే ఉన్నాం, సంవత్సరాలు ఆరోగ్యం ఇస్తానే ఉన్నాడు, ఆయుష్ ఇస్తానే ఉన్నాడు, పోషిస్తానే ఉన్నాడు, అన్ని అవయవాలు ఇచ్చాడు. తీసుకెళ్లి దేవుని దగ్గర కూర్చోబెట్టవలసింది పోయి నోరు మూసుకో. అవును, కూసేపు ఎవరన్నా ఎక్కువ ప్రార్థన చేస్తుంటే చూడాలి ఒక్కొక్కరు ముఖాలు. స్కానర్ పెడితే తెలుస్తుంది ఇప్పుడు కథ. ఫేస్ స్కానర్ ఏదన్నా ఉంటే ఆ ఫీలింగ్స్ ఒకవేళ డిస్ప్లే అయితే అప్పుడు మా చర్చలో ఒక అన్న ఉన్నాడు జోషన్ అని, ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు ఆన్లైన్ ప్రేయర్లో. ఇక అన్న ప్రార్థన మొదలు పెట్టడమే లెగుస్తారండి, చెంగులు దొరుకుతుంది. ఇక మొదలేసాడు జోజి పుట్ల ప్రార్థన టాయిలెట్కి వెళ్ళేవాడు, టాయిలెట్కి బయట కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం, బయట కూర్చోడానికి ఏమైపోతాం? నిజంగా నీకు ఆసక్తి ఉంటే వెళ్ళి వెంటనే వచ్చేయచ్చు కదా. ప్రార్థనలో విసుగెందుకండి మనకి? ప్రార్థనలో విసుగుదలుంటే విశ్వాసిగా ఎలాగూ ఎదగగలము? కాసేపు ఎవరైనా ఎక్కువ ప్రార్థన చేస్తే ఒప్పుకోలేము, ఎక్కువ వాక్యం నడిస్తే ఒప్పుకోలేము, ఎక్కువ పాటలు పాడితే ఒప్పుకోలేము, ఏం చేసినా ఒప్పుకోలేము. దేనికి ఒప్పుకుంటాం? 9 అవగానే బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోవడానికి మన మనసును సిద్ధపరచుకుని వస్తాం. ఉంది మన సిద్ధపాడంతా దేనికంటే టైం అయిపోగానే సిద్ధపాడంతా మొత్తం కలిపేటమ్మా. టైం అయిపోగానే దేవుడు నాతో ఏం మాట్లాడు, నా సంఘంలో ఈ రోజు నా పాత్ర ఏంటి, నా తోటి విశ్వాస విషయంలో నేను చేయవలసినటువంటి ప్రార్థన ఏంటి, దేవుని సన్నిధిలో నేను అడగవలసినటువంటి మనవులు ఏమిటి, నా కుటుంబ పరిస్థితి ఏమిటి, నా ఇంట్లో ఎవరైనా ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారు ఉన్నారా? మన అవసరం మనకు అర్థం కావాలి. నా ఇంటిలో ఎవరింటిని వారిని పరీక్షించుకుందాం. నా గృహంలో ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ప్రభువా, నేను నీ సన్నిధికి వచ్చి ఈ రోజు దాని కొరకు నేను కేక వేస్తాను. మనమందరం రక్షణ పొందినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? మన మనోనేత్రాలకు ఉన్నటువంటి గుడ్డితనాన్ని తీసివేసి నిజమైనటువంటి ఆత్మీయ చూపును మనకు అనుగ్రహిస్తాడు కదా. మరి మిగతా వారికి వద్దా? మిగతా వారి గురించి మనకు భారం వద్దా? దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మనం డైరెక్ట్ గా చెప్పట్లేదు, కానీ నోరు మూసుకునే ఉండమనే మౌనంగా. ఎందుకంటే వారి విషయంలో మనం భారం కలిగి
లేదు. వంట చేసాం, ఇంట్లో ఒకళ్ళు అలిగారు అనుకుందాం, మన కడుపులో బాధ ఉందనుకో, ఏం చేస్తాం? ప్రతిసారి వెళ్ళి అక్క మన పాప భోజేలా ఏం చేస్తాం? పడుకుంటే కూడా కొందరు అడిగితే అడిగింది దీన్ని ఎట్టాగే తిన్నగా అనాలనుకుంటామా? బతిలాడి అమ్మ 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 ప్లీజ్ అమ్మ అమ్మ ఒక ముద్ద తినవే, సరే నీకు నచ్చిపోలేదో చెప్పు, పోనీ ఆర్డర్ పెట్టమంటావా చెప్పు. అడగమా? అడగవా? ఎందుకని? మన కడుపులో ఉన్న భారం అలాంటిది మన బిడ్డల పట్ల. వారి పట్ల ఉన్నటువంటి ప్రేమ మనల్ని మౌనముగా ఉండనివ్వదు. ఇప్పుడు మనకు ఆత్మీయ భారం లేదు కాబట్టి ఏం చేస్తున్నాం? మౌనంగా. నిజంగా వారి పట్ల ప్రేమ కలిగిన వారికైతే ఆత్మీయ విషయాల్లో కూడా మౌనంగా ఉంటామా? మౌనంగా ఉంటున్నాము అంటే అది ఇండైరెక్ట్ గా నోరు మూసుకొని నీ బాధలు పడన్నట్టే కదా. బ్రతిమాలట్లేదు అంటే ఆకతో అలాగైనా ఉండు, నేనైతే నీ దగ్గరికి రాను అన్నట్లే కదా. అడగలేదు అంటే సంకేతం ఏంటి? వదిలేసినట్ట కాదా? బ్రతిమాలేము అంటే భారం కలిగి ఉన్నట్లు. అడగడం నేను దేవుని సన్నిధిలో అంటే వదిలేసినట్టే లెక్క. దానికి ఏమీ పెద్ద లాజిక్ అక్కర్లేదు. అడిగాము అంటే భారం ఉంటే అడుగుతాం, భారం ఉంటే బ్రతిమాలుతాం, భారం ఉంటే ప్రార్థన చేస్తాం, భారం ఉంటే అయ్యా 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 ఈ ఒక్కసారి కరుణించు. 2026లో అలాంటి భారము మనందరికీ వచ్చినగాక. మన బిడ్డల ఆత్మీయ గుడితనము నుండి విడుదల కొరకైనటువంటి భారము మనందరికీ వచ్చినగాక. భోజనం చేయి, నువ్వు బ్రతిమాలుతున్నావు, ప్రార్థనకి రాకపోతే ఎందుకు బ్రతిమాలట్లా? ప్రార్థనకి రాకపోతే ఎందుకు ప్రార్థనని వాడిని అడగట్లేదు, వాడిని గర్దించడం లేదు? దేవుని సన్నిధిలో వారి గురించి ఎందుకని మొరపెట్టడం లేదు? అవును, ఇప్పుడు నా ప్రార్థనలో ఎక్కువ ఏంటంటే మావాడు తినట్లా, ఫుడ్ తినడు, సాధారణంగా చాలా తక్కువ తింటున్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు. అయ్యా వాడికి అన్ని తినడానికి ఇష్టం పుట్టించి అయ్యా, ఏది ఇప్పుడు వాడు చిన్నోడు కాబట్టి కనీసం కొంచెం తింటే ఓపిక వస్తుంది. అయ్యా స్కూల్కి వెళ్తున్నాడు, ఏం తినకపోతే వీక్ అయిపోతున్నాడు. అక్కడ ఏం చేస్తారు? LKG వాళ్ళ నుంచి పెట్టి ఒక్కొక్క దాన్ని 10 సార్లు ఎత్తుతా ఉంటారు. ఈ ఇంటికి వచ్చేసరికి వేలాడబడతారు తోటకోకాళ్ళ. ఇప్పుడు నాకు బాగా వస్తుంది కాబట్టి ఏం చేస్తా? ప్రేమతో ప్రార్థన చేస్తా, ప్రభువా నా బిడ్డ ఆహారం తినాలి, అదొకటే చేయను, నా బిడ్డ నీ సేవ కొరకు యోగ్యునిగా సిద్ధపరచు. ఎందుకంటే వాటిని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు. పెద్ద అయిపోతుంది మనమాట ఎవరు తింటారు? ప్రియదేవుని బిడ్డ, కేకలు వేస్తున్నాం, అవసరమైన దానిలో కేకలు వేస్తాం, అవసరం కాని దానిలో కేకలు వేస్తాం, ప్రతిదానికి కేకలు వేస్తాం. కానీ కేకలు వేయాల్సిన చోట కేకలు వేయాల్సిన చోట కేకలు వేయట్లా. ఒకవేళ ఎవరైనా వేస్తుంటే మౌనంగా నోరు మూసుకున్నాడు అని సలహాలు ఇస్తాం. ఉచిత సలహాలు ఎక్కువైపోయి చాలా ఒక విశ్వాస చెప్తుంది, చాలా మంది ఉచిత సలహాలు ఏమిస్తారంటే ఏం ప్రార్థన చేస్తాం, ఏం చేస్తాం, మనకు అన్ని బాగానే ఉన్నాయిగా. అవును, కంఫర్ట్స్ లో ప్రార్థన, కష్టంలో ఉన్న ప్రార్థన కంఫర్ట్ లో ఉన్నప్పుడు వస్తుందా? కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వచ్చేటువంటి కేక కంఫర్ట్ లో ఉన్నప్పుడు. ఒకవేళ మనం కష్టంలో ఉన్నప్పుడు మొదలుపెట్టేనేమో, ఇప్పుడు దేవుడు అన్ని కంఫర్ట్స్ ఇచ్చాడేమో, అప్పుడు ఇప్పుడు కేక ఒకటేనా? మారిందా? మారకూడదు. శరీర సంబంధమైన కంఫర్ట్స్ బాగానే ఉన్నాయి, మరి ఆత్మీయ స్థితి పరిస్థితి ఏంటి? నిత్య విశ్రాంతిలో ప్రవేశించే వరకు పోరాటం సాగుతానే ఉండాలి. మన ఫైనల్ రెస్టింగ్ ప్లేస్ ఎక్కడ? పరలోకమే. మన యొక్క పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందే ఉంది. అక్కడ వెళ్ళే వరకు ఈ పోరాటం
జ్వరం వచ్చింది, దానికి పెద్ద విశ్వాసాన్ని ప్రయోగించాల్సిన అవసరం ఉంటుందా? ఒక డోలో టాబ్లెట్ వేసుకొని సరే ఈ జ్వరం 2 రోజులు తగ్గల హాస్పిటల్కి వెళ్తాం, అప్పుడు కూడా పెద్ద విశ్వాసంతో పనేది మనకి రాదు. వేసే కొంచెం ఎవరన్నా దయచేయడం మేడం కొంచెం జ్వరం వస్తుందంటే 2-3 రోజుల నుంచి కొంచెం ప్రార్థన చేయండి అంట. ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి, హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి, డెంగ్యూ, టైఫాయిడ్, 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. అప్పుడు ఇప్పుడు ఒకటే బాధ ఉంటుందా? పెరుగుద్దా? చెప్పాలి. దేవుని మీద ఆధారపడ్డం తగ్గుద్దా పెరుగుద్దా? అప్పుడు కూడా ప్రార్థన చేయండి, 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాక ఏమంటావు? ఎంత దుఃఖంతో అయ్యా నా బిడ్డ హాస్పిటల్లో ఉంది, అయ్యా 10 రోజుల నుంచి తగ్గట్లేదు, డాక్టర్లేమో ఏం చెప్పలేమంటున్నారు, దయచేసి మా బిడ్డ కొరకు అప్పటికిప్పుడు తేడా చెప్పాలి. సమస్య యొక్క ఇంటెన్సిటీలో సమస్య ఒకటే కానీ దాని తీవ్రత పెరిగింది. సమస్యల్లో కష్టంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రార్థన కంఫర్ట్ పెరిగే కొద్ది మనకి ఏమైపోతుందని తగ్గిపోతుంది. అప్పుడు బాగా చేశాం, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు చేస్తాం? మళ్ళీ కష్టం వచ్చినప్పుడే అప్పుడు గుర్తొస్తాడు. అయ్యా ఎంత మాత్రం పెట్ట బయటికి లాంపరయ్యా, ఎంత మాత్రం ఇరుక్కుపోయాను, కానీ తెలియక ఇరుక్కుపోయాను. తెలిసి ఇరుక్కుపోయినా మళ్ళీ ఏం చెప్తాం? కొంతమంది భలే ప్రార్థన చేస్తారండి, అయ్యా తెలుసో తెలియకో తప్పు చేస్తాను క్షమించు. ఇదొక వెరైటీ ప్రార్థన. తెలీదా చేసేటప్పుడు? తెలీదా? తెలుసా లేదా? మరే తెలుసో తెలియకో అని మరి దేవుడికి ఆప్షన్ ఎందుకు? ఏ బి రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ తీసుకోనా? తెలిసి చేశాను అని చెప్పిన దానికి ఎక్కువ క్షమాపణ, తెలియక చేశాను అనేది అబద్ధం. దేవుడు ప్రార్థనలో కూడా అబద్ధాన్ని చెప్తాడు. ఆ ప్రార్థనకి ఇంకా ఫలితం ఉంటుందా? తెలుసో తెలియకో వద్దు, తెలిసే చేశాను, తెలిసే తోటి వారిని ఇబ్బంది పెట్టా, తెలిసే ఈ విషయంలో నేను ఇలా పొరపాటు చేశాను, తెలిసే ప్రతిదీ తెలుస్తుంది. దేవుని వాక్యం వింటున్న వారికి మనకి మనస్సాక్షి దేవుడు ఇచ్చాడు కదా, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు కదా, ప్రతి విషయం వివేచించే ఆత్మ ఇచ్చాడు కదా. మనలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, పెట్టిన దీపాన్ని ఆపేయాలి. వెలిగించబడిన దీపాలను ఆర్పివేసుకుని వారిని మనం ఉండద్దు. దాని వలన మందిరానికి వచ్చిన మనకి ఏ ప్రయోజనము లేదు. మనం ఏమనుకుంటున్నామంటే వస్తే చాలు, అటెండెన్స్ వేసుకుంటే చాలు, రాకపోతే 1 గంట తర్వాత జయరామయ్య గారు ఎందుకు రాలేదు అంటారు కదా. ఫోన్ ఎక్కకపోతే ఇంటికి వచ్చి మరి అడుగుతారు కదా, అసలు ఈ సామర్థ్యం ఎందుకు వెళ్ళి కాసేపు కూర్చుంటే. ఈ గ్రుడ్డి వారు అలా లేరండి. వారికి వినబడింది ఒకటే మాట, యేసు ప్రభు దారిలో వస్తున్నారు అనుకున్నారు. వారి ఆత్మీయ వారి యొక్క నేత్రాలు కలిగినటువంటి ఆ లోటు మనకు అర్థమైంది. మన గ్రుడ్డి వారం, ప్రభు మనల్ని బాగు చేయడానికి వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనమంటూ ఆయన దగ్గరికి వెళ్ళలేం కాబట్టి గట్టిగా ఏం చేద్దాము? కేకలేద్దాం, కేకలు వేద్దాం. తోటి వారు వద్దంటున్నారు, అయినా పర్వాలా. నోరు మూసుకోమంటున్నారు, అయినా పర్వాలా. నోరు మూసుకో అంటే కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఎలా కోపం వచ్చిందా? వాళ్ళు అనగా నీళ్ళు ఏం చేస్తారంటే మరి బిగ్గరగా. ఎవరైనా మనల్ని వెనక్కి లాగుతున్నప్పుడు మనము చేయవలసిన పని ఏంటంటే మరి బిగ్గరగా కేకలు వేయాలి, మరి ఎక్కువగా పరిచర్య చేయాలి, మరి ఎక్కువగా దేవునిలో ఉండాలి, మరి ఎక్కువగా ఆయన సన్నిధికి రావాలి, మరి బిగ్గరగా కేకలు వేయడం నేర్చుకోవాలి. కేకలు కాదు కానీ ఎవరిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మనకు మేలు చేసేవాడు ఒక్కడ ఎవరో దేవుడు మాత్రమే. నీకు అన్నారనుకో దుర్పేసుకో, నీకెందుకు అన్నారనుకో వదిలేసాయి. అసలు మనకు అవసరం లేదు వారితో, ఎందుకంటే వాళ్ళెవరు మనకు మేలు చేసేవారు కాదు. వీళ్ళ కోపం రాలా, రోషం రాలా, అలా నన్ను నోరు పూసుకోమంటావా? నేను ఎంత కనపడుతున్నా నీ కళ్ళకి? ఎంత నా కళ్ళు లేకపోతే మాత్రం నీ కళ్ళు
యేసు నిలిచి వారిని పిలిచి ఏం చేశాడు? యేసు అంటే ఇలా కేకలు ఎవరి చెవుల్లోకి వెళ్ళినాయి? ఎవరి చెవులకు వెళ్ళిపోయినాయి? ప్రభు చెవులకు తాకింది. ఇక్కడ ఒక మాట నేను చెప్తాను. మనకు వాక్యానికి స్పందించే చెవులు ఉన్నట్లయితే, మన చెవులు కరెక్ట్ గా పనిచేస్తే, మనం ప్రభువుకు కేక వేయగలిగితే, అప్పుడు దేవుడు మన ప్రార్థనకు చెవి ఉంటాడు. దేవుడు ప్రార్థనకు చెవి ఒక్కట్లేదు అంటే ముందు అసలు మన చెవులు కరెక్ట్ గా, అర్థమైందా మీకు? ప్రార్థనకు చెవి ఒక్కడం లేదు అంటే మన చెవులు సరిగ్గా, ఈ చెవులు కరెక్ట్ గా ఉన్నాయనుకోండి, వాక్యానికి మనం చెవి ఒగ్గామంటే, మన హృదయంలో వాక్యానికి చోటిచ్చామంటే, దాన్ని బట్టి మనం ప్రార్థన చేశామంటే ఈ ప్రార్థనకు ఆయన చెవి ఒగ్గుతాడు. వీళ్ళందరూ అరుస్తున్నారు కానీ ప్రభు ఏమల్లా, నోరు మూసుకోమల్లా, గట్టిగా అరవద్దల్లా. ఏం చేశాడు? ఆయన నిలిచిపోయాడట. ఆయన నిలిచిపోయే దేవుడు. అవును, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. ఈయన డైరెక్ట్ గా రాలేకపోయాడు, ఎందుకంటే ఆయన కళ్ళు కనబడవు. కానీ వారు దేవుని యొద్దకు వచ్చారు. ఎలా వచ్చారు? వారి స్వరాల ద్వారా వచ్చారు. దేవుని యొద్దకు స్వరాల ద్వారా వచ్చారు. వారి స్వరాలు ప్రభువుకు వినిపించేలాగా చేశారు. వినిపించినప్పుడు దేవుడు కూడా వారి స్వరాన్ని త్రోసివేసి వెళ్ళిపోయాడా? తోటివారైతే వారి యొక్క అవయవ లోపాన్ని, వారి యొక్క లోటును, వారి యొక్క కష్టాన్ని చూశారు. కానీ ప్రభు ఏం చేశాడు? అవును, మన కష్టం ఎదుటి వారికి ఒక్కొక్కసారి దాన్ని అంటారు ఎగతాళిగా, వేళకోళంగా, హేళనగా అనిపించవచ్చు. కానీ మన హృదయ స్థితి దేవునికి తెలుసు. ఎదుటివారు కనిపించవచ్చు. హలో, ఒకవేళ మనకి వేళాకోళంగా అనిపించవచ్చు. ఏంటి ఒకే సమస్య పద్దాక చెప్పుద్ది. అవును, ఒకే సమస్య చెప్పి 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 పద్దాక ఇదే చెప్తుంది అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని విడిచిపెడతారా? విడిచిపెడతారా? ప్రభు విన్నాడంట, వెంటనే నిలిచిపోయాడంట. వాళ్ళు ఏం చేశాడు? పిలిచాడు. వాళ్ళు ఏం చేశారంట? నేను మీకేమి చేయకూర్చున్నానని అడుగగా, పిలవగానే దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు అడుగుతున్నాడు ప్రభు. ప్రభు పిలిచినప్పుడు వెళ్ళడం కూడా తెలియాలి మనకి. దగ్గరికి వెళ్తేనే కదా నేనేం చేయాలని అడిగేది. వారి దగ్గర నిలిచిపోయి ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు. ఒకవేళ వాళ్ళందరినీ మిమ్మల్ని మోర మోసుకోమన్నారేమో, మీ మాటను లెక్క చేయలేదేమో, మీ మొర ప్రజలందరూ ఆలకించలేదేమో, కానీ మొరను ఆలకించేవాడు నేనే మీ దగ్గరకు వచ్చాను. మీ సమస్య ఏంటో చెప్పండి, నేను మీకు ఏం చేయకూర్చున్నానంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? తిన్నగా ఏం చెప్తున్నారు? మేము చూపు పొందకూర్చున్నాం. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన సమస్య ఏమిటో తిన్నగా చెప్పగలుగుతున్నామా? మిరకలు మిరకలు పెడుతున్నామా? కొంతమంది అది చెప్పేదానిలో కూడా ట్విస్టులు. యథార్థంగా చెప్పరు దైవజనుని దగ్గర, యథార్థంగా ఒప్పుకోరు దేవుని దగ్గర. ఒక ఆంటీతో మా డాడీ అంటున్నారు ఒకసారి, అమ్మా తెలుగులో మాట్లాడు, ఇంగ్లీష్లో మాట్లాడవాక అంటున్నారు. మాట్లాడే తెలుగులోనే, ఆమె ఇంగ్లీష్లో ఏం మాట్లాడట్లేదు, తెలుగులోనే మాట్లాడుతుంది. కానీ మెలికలు 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 మాట్లాడుతుంది. సమస్య అంతా వాళ్ళ అబ్బాయి దగ్గరే ఉంది, కానీ తిప్పి 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 మాట్లాడుతుంది. అది ఎక్కడ తినేవాడికి వేరే భాష మాట్లాడుతున్నట్టు ఉంది. ఇశ్రాయేలు, నీవు రాజు ఉద్దేశించిన ఎలా స్ట్రైట్ గా నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను నీ కన్నులు నీ ముందు ఎలా ఉండాలి? సూటిగా ఉండాలి. నువ్వు చెప్పేది దైవజనుల దగ్గర చెప్పేది యథార్థంగానే చెప్తున్నావా? ఏమ్మా పలానా విషయం జరిగిందంట కదా, ఎవరండి చెప్పింది? ఈ శ్రీదేవైనా చెప్పింది? నాకు తెలుసు, మేము మాట్లాడుకునేటప్పుడు శ్రీదేవింది చెప్పిద్దని అప్పుడే అనుకున్నా. ఏం మేలు పొందుతావు? అవునయ్యా
నిజమేనయ్యా, పలానా పరిస్థితిలో నా కుటుంబం చిక్కుకుపోయింది, ప్రార్థన చేయండి అంటే మేము జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది. ఆడ మీద ఏళ్ళ మీద వ్యసనపడి ఏమేమి పొందుకుంటామండి. ఒకవేళ నువ్వు శరీర సంబంధంగా దీవించబడ్డావేమో, నీ ఆత్మీయ స్థితి ఒక మెట్టు వెనక్కి వెళ్ళిపోతుంది. వారి గురించి వీరి గురించి మనకు వద్దు, ఎవరో ఒకరు చెప్పారు అనుకుందాం, సరే సమస్య ఉందా లేదా అక్కడ? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, అమ్మాయి ఏమైంది అన్నారనుకోండి, మిమ్మల్ని చుట్టకొచ్చి డాక్టర్ గారు అంటామా? మీరు ఎట్టున్నారు, పాపం 10 ఏళ్ళ నుంచి మా ఊర్లో సర్వీస్ చేస్తున్నారు, మీ ఆరోగ్యం బాగుందో లేదో చూడడానికి వచ్చామంటామా? దానివల్ల మనకేమన్నా ప్రయోజనం ఉందా? ఏం చెప్పాలి? ఉన్నదేదో తిన్నగా కరెక్ట్ గా స్ట్రైట్ గా మనం మెలికలు తిప్పి అటు ఇటు తిప్పి దైవజనుల ముందు అబద్ధం ఆడొచ్చేమో, దేవుడి ముందు అబద్ధం ఆడొచ్చేమో, కానీ ఆయన కన్నులకు మరుగైనది ఏది? కవర్ చేయడం నేర్చుకోవద్దు, కవర్ చేయొద్దు. అసలు సంవత్సరం మనం ఏదైనా సరే యథార్థంగా ఇలా జరిగింది, దీనికి కారణం, ఒకవేళ మన తప్పుంటే ఒప్పేసుకుంటే క్షమించేవాడు ఎవరండి? దేవుడే. నేను చూపు పొందవచ్చున్నాను అన్నాడు. వెంటనే ప్రభు ఏం చేశారు? అక్కడ ఆ కన్నులకి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారి దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిపోయారు. కనికరపడ్డాడు వారి మీద. ఎందుకు వచ్చిందో తెలుసా ప్రభు కనికరం? వారి కేకలు ఆయన హృదయాన్ని తాకిని. మన మొర, మన ప్రార్థన ఆయన హృదయానికి తాకినప్పుడు, ఆయన చెవులకు వినబడ్డప్పుడు ఆయనకి ఏం రావాలో తెలుసా? కనికరం పుడుతుంది. కనికరం కలిగిన దేవుడు ఆయన, కృప కలిగిన దేవుడు ఆయన, విడిచిపెట్టని దేవుడు ఆయన. 2026లో ప్రభు కనికరాన్ని పొందుకునే ప్రార్థన మనందరము చేయదుము కాక. మన మొర ఆయన చెవికి వెళ్ళే వరకు హృదయపూర్వకంగా యథార్థ హృదయంతో మనది ఏదైందో, మన లోపల ఏముందో అదంతా ఆయన ముందు పెట్టామనుకో, మన మీద ఏమొస్తుంది? నువ్వే పట్టణస్థులు 3 రోజులు ఉపవాసం ఉన్నారు. అప్పటిదాకా వాళ్ళు బ్రతికిన బ్రతుకు వేరు, వారు బ్రతికిన బ్రతుకు భయంకరమైన బ్రతుకు, ఉగ్రత వచ్చేస్తుందని ప్రవక్త చెప్పినప్పుడు యథార్థంగా ఆయన పాదాల ముందు పడ్డారు, ఉపవాసం ఉన్నారు. ప్రభువుకి ఏమొచ్చింది? ఇప్పుడు వారి మీద కనికరం వచ్చింది. చేయదనుకున్న కీడు ఏం చేశాడు? చేయక మానాడంట. యోనా కోపం వచ్చింది, నువ్వు ఇట్లా చేస్తావని నాకు తెలుసు అన్నాడు. యోనా, వీళ్ళందరూ నశించిపోవడం నాకు సంతోషమా? మనకు ఎవ్వరూ నష్టపోవడం మనకి ఇష్టం లేదు. 2026 మనకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన మొర ఆయన చెవులకు వెళ్ళాలి. యథార్థ హృదయంతో, ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నా కుటుంబం ఈ పరిస్థితిలో ఉంది, నేను నీకు మొరపెడుతున్నాను, నా మొరకు నువ్వు చెవియొక్కు, నీ మాట నేను వింటానయ్యా. ఆయన మాట మనం విన్నప్పుడు మన మొర ఆయన సన్నిధికి చాలు. వారి మీద కనికరపడ్డాడు ప్రభు, వారికి మేలు చేశాడు. వెంటనే వారికి ఏమొచ్చింది? చూపు వచ్చి ఏం చేశారంట? ఆయన వెంట వెళ్ళి వారి దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళారు. వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారా? వాళ్ళ ఇంటికి వెళ్ళారా? చుట్టాలింటికి వెళ్ళారా? మళ్ళా సినిమాకి వెళ్ళారా? లేదా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళారా? అరే ఎంత మాత్రం చూపు వచ్చింది, ఒకసారి అసలు ఏంటో లోకం అంతా చూసొద్దాం అనుకున్నారా? ఏం చేశారు? ఆయన వెంట వెళ్ళారు. రక్షించబడిన మనము ఎంతమందిని ప్రభు వెంట నడుస్తున్నాం? ఎంతమందిని పరిచర్యలో దైవజనుల వెంట నడుస్తున్నాం? ఎంతమందిని పరిచర్యలో ఆయన వెనక నడుస్తున్నాం? దైవజనుడా ఇదిగో నువ్వు వెళ్ళు, నీ వెనకాల మేము వస్తాం. దైవజనురాలా ఇదిగో నువ్వు వెళ్ళు, మేము వెనకాల మేము వస్తాం. 2025లో ఒక్కసారన్నా ఒక సువార్త కూడికి కన్నా నీ సేవకులతో వెళ్ళారా? ఒక చోటన్నా ఒక కూడికి పెట్టి దేవుడు మీకు చేసిందేదో వాళ్ళకి చెప్పారా? మేలు పొందిన మనం ఏం చేస్తున్నాం? మరలా గుడ్డితనంలోకే వెళ్ళిపోతున్నాం. మరలా లోకపు గుడ్డితనంలోకే వెళ్ళిపోతున్నాం. వారి దృష్టి పొంది ఏం చేశారు? ప్రభు వెంట వెళ్ళారు కదా. ఆత్మీయ దృష్టి మనకు ఉంటే, ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు లోకం మీద మనకు ఆశ
ఏదో ఒక విధంగా దేవుని పని చేయాలి, ఎలాగైనా సంఘాన్ని బలపరచాలి, ఎలాగైనా సేవకుని బలపరచాలి, ఎలాగైనా ఒక వ్యక్తిని దేవుళ్ళలోకి నడిపించాలి అనేటువంటి ఆశ మనకు ఉంటుంది. దృష్టి పొందిన మనము, మేలు పొందిన మనము మౌనంగా ఉంటున్నామా? ప్రభు వెనకాల వెళ్ళడానికి మనల్ని మనం సిద్ధపరచుకున్నామా? 2026 దేవుడు మన ముందు పెట్టాడు, సజీవులుగా మన ముందు ఉంచాడు. అవును, సుధాకర్ వాళ్ళ అమ్మగారు చనిపోయారని నాకు తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను. ఆవిడ చాలాసేపు అక్కడ ఇంటి దగ్గర కూర్చున్నారు, చాలాసేపు మాట్లాడారు. కానీ ఆవిడ చనిపోయారని కానీ నాకు బాధ వచ్చింది. అయ్యో, మనుషుల ప్రభా, నువ్వు కృపిస్తేనే మేము బ్రతుకుతాం, నువ్వు కృపిస్తేనే. దేవుడు కృప చూపించకపోతే ఈ సంవత్సరాన్ని మనం చూడలేం కదా. మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు దేవుడు, చూపించాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు, పోషణకు ఆహారం ఇచ్చాడు, వేసుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు, ఉండడానికి గృహం ఇచ్చాడు. ఈ చెల్లో ఎంతమంది అక్కడ ఇబ్బంది పడుతున్నారు చూడండి ఒకసారి. ఫుట్పాత్ల మీద, బస్ స్టాండ్లో పడుకుని కనీసం దుప్పట్లేక చలికి ఇబ్బంది పడే వాళ్ళు ఎంతమందో. నీవు నేను వెచ్చగా తిరుగుతున్నామే, కడుపు నిండా ఆహారం తింటున్నామే. ఆత్మీయ దృష్టి మనకుందా? ఆయన కనిక్రమం మన మీదకు వచ్చే వరకు మొరపెట్టే మనస్సు మనకుందా? యథార్థంగా ఆయన ముందు సాగిలు పడదాం. ప్రభువా, ఈ సంవత్సరం అయినా నేను నీ యొక్క పని చేస్తాను, ఇది యథార్థంగా సాగుతానయ్యా, నా సంఘాన్ని బలపరుచుకుంటానయ్యా, ఆత్మీయ దృష్టి కలిగిన వ్యక్తిగా నేను ఉంటానయ్యా, నా కుటుంబ ఆత్మీయ లోటును సరి చేసుకుంటానయ్యా, నా బిడ్డలకు నా ఆత్మీయ గుడితనం కొరకు నీ సన్నిధిలో యథార్థంగా మొరపెడతానయ్యా అని మనం నిజంగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు తప్పకుండా ఆయన మన మొరను ఆలకించి మనల్ని దాటిపోయే దేవుడు కాదు. మన యొక్క నిలుస్తాడు, పిలుస్తాడు మనలను, మన మరొక జవాబిస్తాడు, మన మీద కనికరపడతాడు. మన యొక్క సమస్యకు ఆయన దగ్గరే సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఈ సంవత్సరమైనా సరే మనం అట్టి దృష్టిని కలిగిన వారమై, అట్టి ఆత్మీయ అనుభవంలోనికి అడుగులు వేసే వారమై ఉండి దేవుని దయను కనికరాన్ని పొందుకున్నాం. మోకరించి ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి.